హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఏపీకి చల్లని కబురు అయితే కనుక వచ్చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే పడడం మొదలైపోయాయి. ఇక ఈ రోజు నుంచి అనేక జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. ఎక్కడ ఏంటి వాతావరణ శాఖ ఏం చెప్తోంది, వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. భారత వాతావరణ శాఖ ప్రకారం నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలను తాకాయంటే ఈ రోజు శనివారం నాడు రాయలసీమ ప్రాంతంలోకి అయితే ప్రవేశించాయని విపత్తు నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రమంతటా కూడా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. మరో 3 రోజుల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకడంతో అక్కడ ఇప్పటికే వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. గత సంవత్సరం మే 26న ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. సాధారణ సమయం కంటే ఈ సంవత్సరం రుతుపవనాలు కొంత ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ 2-3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సాధారణంగా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్కి ఇది మంచి సంకేతంగా అన్నదాతలు భావిస్తున్నారు. ముందుగా కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు తమిళనాడు, గోవాలోని పలు ప్రాంతాలకు విస్తరించడంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజానికి చూసినట్లయితే ఈ నెల 10వ తేదీ నాటికి ఖచ్చితంగా రాష్ట్రాన్ని తాకుతాయని ముందుగా అంచనా వేశారు. అయితే ఈ రోజే ఏపీలోకి ప్రవేశించడంతో జూన్ 15 నాటికి అంటే రానున్న 2 నుంచి 3 రోజుల లోపులోనే అంటే 10వ తారీఖు లోపులోనే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా విస్తరిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు అదుపులోకి రానున్నాయి. ఇక రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో కూడా ఇక ఎండల తీవ్రత పెరిగే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. సో చూసినట్టయితే ఆల్మోస్ట్ గా చాలా వరకు కూడా ఏపీకి అయితే ఎంటర్ అయిపోయిన రుతుపవనాలు రానున్న 2 నుంచి 3 రోజుల లోపల పూర్తి స్థాయిలో విస్తరిస్తాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇక ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.